నావపై షికారు చేయుచున్న సమయమున దురదృష్టవాసనమున ఆ నావ నీటిలో మునిగినది. చంద్రాంగదుడు తప్ప మిగిలిన వారు చనిపోయినారు. చంద్రాంగదుడు నాగకన్యలు పట్టుకొని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకొని పోయి, తక్షకుడు చంద్రాంగదుని చూసి, ఇతనెవరు, ఇక్కడకు ఎందుకు తీసుకొని వచ్చితిరి అని అడగగా, మాకు తెలియదు, నీటి ప్రవాహములో కొట్టుకొని పోచుండగా మాకు చిక్కుట వలన తమ యొద్దకు తీసుకువచ్చితమని నాగకన్యలు పలికిరి. అంతన తక్షకుడు దేవుని దృష్టి వలన చంద్రాంగదుని వృత్తాంతము తెలుసుకొని, ఇతడు సామాన్యుడు కాడు, ఇతని ధర్మపత్ని సీమంతిని దేవి శివుని ఆరాధించుచు సోమవారపత్ర ప్రభావము కల మహాపతివ్రత, అందువలనే ఇతడు నీటిలో చనిపోయాడని ప్రాణములు విడవక మీకు చిక్కుట వల్ల అతనికి విధమైన ఉపాయమునమును కలగలేదు అని నాగకన్యలకు చెప్పాను. ఈ సంభాషణ అనంతయు వినుచున్న చంద్రాంగదుడు భయపడుచు దిక్కులు చూడసాగినాడు. అంత తక్షకుడు చంద్రాంగదుని నీవు తరిచి ధైర్యము కలుగచేసి తన వద్దనున్న విలువైన మణులు ఇచ్చి, ఆ మణుల యొక్క ప్రభావము కూడా తెలియచేసి భూలోకానికి సాగనంపినాడు. అక్కడ సీమంతిని తన భర్త జాడ తెలియనందున నావ